ఇక వర్షాలు వచ్చినప్పుడు గతంతో పోలిస్తే వర్షపాతం తీరు మారుతోంది. ఒకేసారి ఎక్కువ నీరు వస్తోంది. వాగులు ఒకేసారి పొంగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులు చాలా వరకు 1950 నుంచి 60ల నాటి డిజైన్లు. అప్పటికి ఇప్పటికీ వానలు పడే పద్ధతిలో తేడా వల్ల మనకు ఈ ఆలోచన ఆందోళన కలుగుతోంది. అయితే ఆ సమస్యను కూడా అధిగమించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఇంజనీర్లు నిరంతరం పనిచేస్తారు. కాలానుగుణంగా వచ్చే ప్రవాహాల తీరును అధ్యయనం చేస్తూ పరిస్థితిని అంచనా వేసి నివేదికలు సిద్ధం చేసి వరదను ఎంతవరకు ప్రాజెక్టు తట్టుకోగలదు అనే దిశగా అధ్యయనం చేసి దానికి తగినట్లుగా సిద్ధమవుతారు. సో ఇదంతా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు పరిశీలిస్తారు. అందులోనూ 2-3 రాష్ట్రాల్లో ప్రవహించే నదుల విషయంలో ఇది పక్కాగా జరుగుతోంది. కాబట్టి బ్యారేజ్కు ఏదో అయిపోతుంది, ఎవరు పట్టించుకోవడం లేదన్న భయం అక్కర్లేదు. బ్యారేజ్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ మధ్య ఎక్కువ తేడా ఉంటే అప్పుడు ప్రమాదానికి అవకాశం ఉండవచ్చు. కానీ ప్రకాశం బ్యారేజ్లో ఆ సమస్య లేదు. అటు ఇటు 2 వైపులా నీటి ప్రవాహ ఎత్తు దాదాపు ఒకేలా ఉంది. సో ఈ వరదల వల్ల ప్రమాదం అంటూ వస్తే ఫ్లడ్ బ్యాంకులకు వస్తుంది తప్ప బ్యారేజ్కు ఏమీ కాదు. వరద బీభత్సవంతో అతి వేగంతో వచ్చిన బోట్లు ఢీకొట్టడం వల్ల 2 కౌంటర్ వెయిట్ బాక్సులు దెబ్బతిన్నాయి. వాటిని మార్చడానికి తగిన ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇంజనీర్లు పనులు మొదలు పెట్టారు. వరద తగ్గాక బిగిస్తారు. దీంతో ప్రకాశం బ్యారేజ్కి ఏ సమస్య లేదు. బ్యారేజ్ సుమారు 12 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుంటోంది. ప్రకాశం బ్యారేజ్ బలంగా ఉంది, ఏం డోకాలేదు. డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రిపేర్లు సూచిస్తూ ఉంటుంది. అయితే ఆ రిపేర్లు చేస్తున్నారు. ప్రస్తుతం 11.4 లక్షల క్యూసెక్కులను తట్టుకుంది అంటేనే ఇది స్ట్రాంగ్ అని అర్థమైంది. బోట్ల వల్ల జరిగిన నష్టమేమీ లేదని ప్రముఖ ఇంజనీర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో వరదలు ముంచెత్తినాయని చెప్పుకోవచ్చు. అటు ఆంధ్రప్రదేశ్లో సంబంధించి అటు కృష్ణా జిల్లా తీవ్ర స్థాయిలో కూడా అటు వరదల వలన కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే మరి ప్రకాశం బ్యారేజీ భద్రత పైన ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తాజాగా ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి 69 పిల్లర్కి సంబంధించినటువంటి దగ్గర కూడా 3 నాటు బోటులు మరి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా వాటిని తీసే పనిలో అటు అధికారులు అయితే నిమగ్నమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వరద పెద్ద ఎత్తున కూడా రావడంతో కూడా మరి అటు సింగ్ నగర్, భవానీపురం, అదేవిధంగా ఇబ్రహీంపట్నం తీవ్ర స్థాయిలో కూడా వాటర్ రావడం, అదేవిధంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి ఆ సహాయక చర్యల్లో పాల్గొనటం, అటు మంత్రులు కానీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా మరి సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదే ముఖ్యంగా అటు కృష్ణా జిల్లాకు సంబంధించి ఏదైతే ప్రకాశం బ్యారేజీ పైన ఎప్పుడు ప్రమాదం పొంచి ఉందంటూ కూడా మరి ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 2009లో కృష్ణా నదికి సంబంధించి వరద సమయంలో శ్రీశైలం ప్రాజెక్ట్ భద్రతపై కూడా ఇలాంటి చర్చే జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశాలు కూడా కొట్టుకుపోయిన నేపథ్యంలో వరదలు వచ్చిన ప్రతిసారి కూడా ఇలాంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే భద్రతపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటారు అధికారులు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ బోట్లకు సంబంధించి కృష్ణా జిల్లా ఏదైతే మరి ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 69వ పిల్లర్ దగ్గర 3 బోటులు ఏ విధంగా వచ్చాయి, మరి ఎందుకు అటువైపు నుంచి అక్కడికి రావటం, అదేవిధంగా ఇప్పటికీ బోట్లు కూడా తీసే పనిలో పడ్డారు. అదేవిధంగా ఆ గేట్లు ఏమైనా దెబ్బతిన్నాయా, వీటిపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అటు పంట పొలాలకు సంబంధించి కానీ అటు పూర్తి స్థాయిలో ఏరియల్ సర్వే నిర్వహించారు. పంట నష్టం మేరకు సంబంధించినటువంటి బుడమేరు వాగు పైన కూడా చాలా చర్చ జరుగుతుంది. ఏదైతే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చేసినటువంటి విమర్శలకు కూడా అటు టీడీపీ కూడా తీవ్ర స్థాయిలో తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో వరద వచ్చినటువంటి సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప విమర్శలు చేయడం పట్ల కూడా అటు సామాన్య ప్రజల నుంచి అటు టీడీపీ కూటమి నుంచి కూడా తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం మరి కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అటు మంత్రులు అధికారులు కూడా విజయవాడ కలెక్టరేట్లో కూడా సమావేశం కొనసాగేటువంటి అవకాశం ఉంది. కృష్ణా బ్యారేజీకి సంబంధించినటువంటి అంశాలు ఇప్పటి వరకు
వరకు ఎంత మేరకు వరద వచ్చింది, వరదకు సంబంధించి రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి విపత్తులు వచ్చినటువంటి సమయంలో ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాలపైన కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ కొంత కొలిక్కొచ్చినటువంటి నేపథ్యంలో అటు ప్రభుత్వ యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క డివిజన్ వారికి అప్పగించి అటు సహాయక చర్యలు కానీ అదేవిధంగా వరద పూర్తి స్థాయిలో వెళ్ళిపోయిన తర్వాత వారికి కావాల్సినటువంటి సహాయక చర్యలు ఏదైతే మరి ఫైర్ సిబ్బందితో కూడా మరి అక్కడ ఉన్నటువంటి వాహనాలు కానీ గృహాలు కానీ వాటర్ ద్వారా కూడా క్లీన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ పర్యటన కూడా ఆయన పూర్తి స్థాయిలో ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఢిల్లీ పర్యటనని వాయిదా వేసుకొని ఇటు అధికారులు అదేవిధంగా మంత్రులతో కూడా సమావేశం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఏదైతే మరి రానున్నటువంటి రోజుల్లో ప్రకాశం బ్యారేజీ మరి ఇంత పెద్ద మొత్తంలో మరి వరద వచ్చినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో మరి ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశాలపైన కూడా అటు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులతో కానీ అటు జిల్లా కలెక్టర్లతో కూడా సమావేశం కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే అటు వాతావరణ శాఖ మరో ముంపు వాతావరణ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరో తుఫాను వచ్చేటువంటి అవకాశం ఉంది. వాతావరణం అలర్ట్ చేసినటువంటి నేపథ్యంలో కూడా మరి వర్షం మరి పెరిగితే ఏ విధంగా మరి చర్యలు తీసుకోవాలి, ఇప్పటికే అనేక ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో స్థానిక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యల్లో పాల్గొంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి నైట్ 10 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు కూడా ఆయన అనేక సహాయక చర్యల్లో పాల్గొన్నాడు. సాక్షాత్తు ఆయన మరి జేసీపీ మీద ప్రయాణం చేస్తూ కూడా అటు సహాయక చర్యలు పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎన్డీఆర్ సిబ్బంది అదేవిధంగా కేంద్ర సహాయం కూడా పూర్తి స్థాయిలో అందింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న కేంద్ర మంత్రులు కూడా అటు ఆంధ్రప్రదేశ్ ఈరోజు తెలంగాణ కూడా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. మరి ఇప్పటి వరకు వర్షం వలన ఏ విధంగా పంటలు దెబ్బతిన్నాయి, రానున్నటువంటి రోజుల్లో మరి ఇవి ఎలాంటి సహాయం అందియాలి, కేంద్రం నుంచి ఎంత మేరకు నష్టమైంది కూడా ఇప్పటికి కూడా ఒక అంచనాకి వచ్చినటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో కూడా అది పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సీఎం నిధికి కూడా దాదాపు 4 కోట్ల రూపాయలు ఆయన ప్రకటించారు. అటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ₹1 కోటి విరాళం అందించినటువంటి నేపథ్యంలో తక్షణమే పూర్తి స్థాయిలో మరి ప్రజలకు సహాయక చర్యలు అందే విధంగా అటు ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తుంది. విరాళాల విషయంలో కూడా మరి ముంపు ప్రాంతాల్లో ఏదైతే దెబ్బతిన్నాయో అటు పంటలు కానీ అదేవిధంగా అటు స్థానికంగా ఉన్నటువంటి నివాసాలు పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా సహాయక చర్యలు చేపట్టే విధంగా ఎవరికి తోచినట్టు వారు కూడా అటు సీఎం నిధికి కూడా అటు విరాళాలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఎదుర్కొనే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు ప్రభుత్వ యంత్రాంగం అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా రానున్నటువంటి రోజుల్లో మరి కృష్ణా బ్యారేజీకి సంబంధించినటువంటి ఏదైతే మరి రానున్నటువంటి ఇలాంటి వరదలు వస్తే మరి ఏ విధంగా ఎదుర్కోవాలి, మరి 2009లో జరిగినటువంటి వరద సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు భద్రత పైన అనేక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి ఇప్పటి వరకు 69వ గేటు వద్ద మరి బోట్లు తీసిన తర్వాత ఏమైనా దెబ్బతిన్నదా, మరి వాటిపైన కూడా అధికారులు ఒక నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా సీఎం అటు అధికారులు అదేవిధంగా మంత్రులు చర్చ తర్వాత కూడా అటు ప్రకాశం బ్యారేజీ భద్రత పైన కూడా ఆయన వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎన్ని విపత్తులు వచ్చినా ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ సుభాష్తో రమేష్, అమరావతి నుండి.